బ్యాక్ టు న్యూస్. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నల్గొండ జిల్లా పర్యటన రెండో రోజు కొనసాగనుంది. ఇవాళ నల్గొండ రూరల్ మండలంలోని వెలుగుపల్లి వెళ్తారు అమిత్ షా. అక్కడ పండిత్ దీన్ దయాళ్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి కనగల్ మండలం చిన్నమాదరం వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును పరిశీలిస్తారు. అలాగే నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని పెద్దదేవులపల్లిలో బూత్ లెవెల్ మీటింగ్ లో పాల్గొని దళితవాడలో సహపంక్తి భోజనం చేస్తారు. సాయంత్రం నల్గొండలో బీసీ సంఘాలు ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొంటారు షా. అనంతపురం జిల్లాలో గవర్నర్ నరసింహన్ పర్యటన ఇవాళ కూడా కొనసాగనుంది. గార్లదిన్న మండలం ముకుందాపురంలో పంట కుంటలు, పంట సంజీవని పనులను ఆయన పరిశీలించనున్నారు. ఇప్పటికే జిల్లాకు చేరుకున్న ఆయన నిన్న కలెక్టరేట్తో జిల్లాలో అధికారులతో సమావేశమయ్యారు. జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలన్నారు. అంతకుముందు పోలీసు ఏర్పాటు చేసిన ఈ సర్వేలైన్స్ పనితీరుపై ఎస్పీని అడిగి తెలుసుకున్నారు. లాక్ మానిటరింగ్ సిస్టమ్ పనితీరు బాగా ఉందని పోలీసుకు కితాబిచ్చారు. గతంలో ఏఎస్పీగా శిక్షణ పొందుతున్న స్మృతులను గవర్నర్ గుర్తు చేసుకున్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ తో పాటు తాలూకా పోలీస్ స్టేషన్ పరిశీలించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ సొంత రాష్ట్రంలో గుజరాత్లోని గాంధీనగర్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆఫ్రికా డెవలప్మెంట్ బ్యాంక్ బృందం వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొంటారు. నిన్న గుజరాత్ చేరుకున్న మోదీ బౌచా ప్రాజెక్టులో పంపింగ్ స్టేషన్ ప్రారంభించారు. తర్వాత నర్మదా వాటర్ ను దిగువకు రిలీజ్ చేశారు. కాండ్లా ఓడరేవులో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. భారత అభివృద్ధికి పోర్టులు ఎంతగానో దోహదపడతాయన్నారు. భారత ఆర్థిక వ్యవస్థలో కాండ్లా రేవు కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అమరావతి డిజైన్ల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. నిన్న నార్మన్ పోస్టర్ బృందంతో భేటీ అయిన సీఎం చంద్రబాబు డిజైన్లపై ఏకాభిప్రాయానికి వచ్చారు. మరో 2 వారాల్లో ఫైనల్ డిజైన్లను నార్మన్ పోస్టర్ ప్రతినిధులు ప్రభుత్వానికి అందించనున్నారు. అసెంబ్లీ శాసన మండలికి మధ్యలో సెంట్రల్ హాల్ ఉండేలా డిజైన్ రూపొందించారు. అలాగే అమరావతికి 2 వైపులా అతిపెద్ద పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ఓవైపు అడ్మిన్ బిల్డింగులు, మరోవైపు కన్వెన్షన్ సెంటర్, కల్చరల్ బిల్డింగులు ఉంటుంది. 900 ఎకరాల్లో పరిపాలనా భవనం, 450 ఎకరాల్లో జస్టిస్ సిటీ ఉంటుందన్నారు మంత్రి నారాయణ. 100 అడుగుల ఎత్తుతో అసెంబ్లీని నిర్మిస్తామని చెప్పారు. చిన్న మార్పులు మినహా మాస్టర్ ప్లాన్ ఫైనల్ అయిందని చెప్పారు. హైకోర్టు భవనంపై న్యాయమూర్తుల సూచనలకు అనుగుణంగా నిర్మాణం చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రాజెక్టు స్పిల్వే పనులను పరిశీలించిన సీఎం మండు వేసవిలోనూ ఇంజనీరింగ్ సిబ్బంది కష్టపడుతున్నారని ప్రశంసించారు. పనులు ఏ మేరకు జరిగాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు, పునరావాస ప్యాకేజీ వంటి అంశాలపై జలవనరుల శాఖ, రెవెన్యూ, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ఇప్పటివరకు 16 సార్లు పోలవరం ప్రాజెక్టులో పర్యటించారని, 20 సార్లు వర్చువల్ సమీక్ష చేశారని గుర్తు చేశారు. పోలవరం పనులు, నిర్వాసితుల కోసం కేంద్రం నుంచి 9,500 కోట్ల నిధులు రావాల్సి ఉందని చెప్పారు చంద్రబాబు. ఈ నెల 27న టీఆర్ఎస్ పార్లమెంటరీ శాసనసభాపక్షం సమావేశం జరగనుంది. హైదరాబాద్ తెలంగాణ భవన్లో పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న భేటీలో పార్టీ సభ్యత్వాలు, పార్టీ కమిటీలపై సమగ్ర చర్చ, సమాలోచన చేయనున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై కూడా సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర అవతరణ సందర్భంగా జూన్ 2 నుంచి 4 వరకు 3 రోజుల పాటు నిర్వహించాల్సిన కార్యక్రమాలపైన చర్చించనున్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పక హాజరు కావాలని శ్రేణుల్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈసారి తెలంగాణ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు సీఎం కేసీఆర్. 2024 వరకు రాష్ట్ర బడ్జెట్ 5 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బడ్జెట్ పెరిగిన కొద్దీ వ్యవసాయ రంగానికి పెట్టుబడులు ఎక్కువ చేస్తామన్నారు. రైతులకు సాగునీరందించేందుకు అవసరమైతే రాబోయే రోజుల్లో 15,000 కోట్ల రూపాయల విద్యుత్ బిల్లులు కట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు కేసీఆర్. కాళేశ్వరంపై సమీక్ష జరిపిన కేసీఆర్ పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. 2018 డిసెంబర్ నాటికి బ్యారేజీ పనులు పూర్తి కావాలన్నారు. రిజర్వాయర్లు కట్టడానికి ముందే కాల్వల నిర్మాణం పూర్తి చేసి మల్లన్న సాగర్, గంధమల్ల, బస్వాపూర్, కొండపోచమ్మ పరిధిలోని చెరువులను నింపాలని అధికారులకు సూచించారు. తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త. 9 నెలలుగా పెండింగ్ లో ఉన్న పీఆర్సీ బకాయిలు ఈ నెలలోనే విడుదల కానున్నాయి. బకాయిల రిలీజ్ కు సీఎం కేసీఆర్ అంగీకరించారు. నగదు రూపంలో 2 విడతలుగా అరియర్స్ ఇవ్వనున్నారు. ఈ ఫైల్ పై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. 1-2 రోజుల్లో జీవో విడుదల కానుంది. 9 నెలల బకాయిలు 3,000 కోట్ల రూపాయలుండగా సీఎం తీసుకున్న నిర్ణయంతో 3 లక్షల మంది ఉద్యోగులు, 2.5 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. తెలంగాణ అభివృద్ధిలో ఎన్ఆర్ఐలు కలిసి రావాలని పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. అమెరికాలో తన పర్యటన ప్రారంభించిన మంత్రి కాలిఫోర్నియాలోని సాక్రమెంటోలో తెలంగాణ ఎన్ఆర్ఐలతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, పథకాలను ఈ సమావేశంలో ఎన్ఆర్ఐలకు వివరించారు కేటీఆర్. అనంతరం జరిగిన ముఖాముఖిలో ఎన్ఆర్ఐలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్నాయని, సంక్షేమం, అభివృద్ధి రంగాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు కేటీఆర్. రేపు హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో తెలంగాణ టీడీపీ మహానాడు జరగనుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇక ఏపీలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో మహానాడును విశాఖపట్నంలో నిర్వహిస్తున్నారు. అంతకుముందే తెలంగాణలో ప్రత్యేకంగా మహానాడు నిర్వహించాలని నిర్ణయించిన టీటీడీపీ రేపటి కార్యక్రమం నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాల వారీగా మినీ మహానాడులను టీటీడీపీ ఇప్పటికే పూర్తి చేసింది. ఈ నెల 28న తెలుగుదేశం కార్యకర్తలకు నిజమైన పండగ రోజన్నారు మంత్రి అయ్యన్న పాత్రుడు. విశాఖలో జరగనున్న మహానాడు వేదికకు సంబంధించి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రానికి పనులన్నీ పూర్తవుతాయన్నారు. మహానాడు కార్యక్రమానికి సుమారు 35,000 మందికి ఆహ్వానాలు పంపామన్నారు ఆయన. ఫుడ్ కమిటీ చైర్మన్ గా తాను వ్యవహరించనున్నట్లు చెప్పారు. గతంలో ఎన్నడూ పెట్టని విధంగా భోజన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎండ వేడిమి నుండి ఉపాధి హామీ కూలీలను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి జూపల్లి. కూలీ పనులు జరుగుతున్న ప్రదేశంలో టెంట్లు, మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు, పంచాయతీ కార్యదర్శుల పదోన్నతులు, ఖాళీల భర్తీ వంటి అంశాలపై చర్చించారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతుకుంట మండలంలోని బోగంపాడు గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాద స్థలాలను, పంట పొలాలను పరిశీలించారు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. ప్రమాదంలో నష్టపోయిన వారందరికీ ప్రభుత్వ నష్టపరిహారం అందిస్తామన్నారు ఈటెల. వడ్లను ఐకేపీ సెంటర్లోకి ప్రవేశపెడతామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ. హైదరాబాద్ నాంపల్లి మలకుంటలో గత నెలలో అగ్నికి ఆహుతై 32 గుడిసెల నిర్వాసితులకు ఇళ్ల పట్టాలను ఆయన అందజేశారు. గత ప్రభుత్వాలు బస్తీవాసులను విస్మరించాయని, కానీ తమ ప్రభుత్వం దశల వారీగా ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తుందని హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లాకు రావాల్సిన ఎయిర్పోర్ట్ తరలిపోయిందనే వైసీపీ ఆరోపణలను ఖండించారు పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవీందర్. దామవరం ప్రాంతంలోనే ఎయిర్పోర్ట్ నిర్మించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. భూసేకరణలో కొంతమేర జాప్యం జరుగుతోందని, కానీ వైసీపీ నేతలు నిస్సిగ్గుగా ఎయిర్పోర్ట్ తరలిపోయిందంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డి గతం తెలియకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఖచ్చితంగా నెల్లూరు జిల్లాకు ఎయిర్పోర్ట్ వచ్చి తీరుతుందన్నారు ఆయన. జూన్ 1న సంగారెడ్డిలో జరిగే రాహుల్ గాంధీ సభకు జన సమీకరణపై పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్. రాహుల్ గాంధీ స్థాయికి తగ్గట్టుగా జన సమీకరణ జరపాలన్న ఉత్తమ్ పార్టీ నేతలంతా అందులో ఇన్వాల్వ్ కావాలని సూచించారు. జిల్లా ఇన్ఛార్జీలుగా ఉన్న ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ప్రతి నియోజకవర్గానికి వెళ్లాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న 31 ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పిన ఉత్తమ్ ఆయా నియోజకవర్గాల్లో కొత్త నాయకత్వాన్ని డెవలప్ చేయాలన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సాగు, తాగునీటిపై ప్రభుత్వం సరిగ్గా దృష్టి పెట్టలేదన్నారు టీజేఏసీ చైర్మన్ కోదండరాం. పెండింగ్ లో ఉన్న సింగూరు కుడికాలువ పనులను వెంటనే మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు ఆయన. జహీరాబాద్ నియోజకవర్గంలోని నారింజవాగు, నందివాగు ప్రాజెక్టులకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. టీజేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినాన్ని ఘనంగా జరుపుతామన్నారు కోదండరాం. మరోవైపు ఉద్యమకారులకు ప్రభుత్వం సరైన గుర్తింపు ఇవ్వలేదని ఆరోపించారు.